బయటికి చూస్తే ఏమో పర్ఫెక్ట్ ఫ్యామిలీ. కానీ ఒక రోజు తన ప్రెగ్నెంట్ భార్యని, ఇంకా తన ఇద్దరు కూతుర్ని చంపాడు. 2008లో క్రిస్ వాట్స్ తన భార్య షనన్ వాట్స్ ఇంకా తన ఇద్దరు చిన్న కూతురుతో కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఆ హ్యాపీ ఫ్యామిలీ వెనుక ఎవరికి తెలియని సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా రిలేషన్షిప్ ఇష్యూస్. ఆగస్ట్ 13, 2018లో తన భార్య షనన్ వాట్స్ ఇంకా ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతారు. ఇక్కడ కనిపించట్లేదు అంటే ఎవరో ఒకరికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అలానే షనన్ ఫ్రెండ్ కూడా డౌట్ వచ్చింది. చాలా వరి అవుతుంది. ఎందుకంటే షనన్ అప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి. కాల్స్ మెసేజ్ చేస్తే ఏమో రిప్లై లేదు. అప్పుడే ఈ విషయం అంతా పోలీసులకి చెప్తుంది. ఇట్లా షనన్ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేదు అని చెప్పి. అప్పుడు పోలీసులు వెతకడం స్టార్ట్ చేస్తారు. క్రిస్ కూడా మీడియా ముందు వచ్చి వాళ్ళు తిరిగి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం అతను చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని చాలా డిఫరెన్స్ గా కనిపిస్తాయి. ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ఎవిడెన్స్ లో దొరికిన ఆధారాల ప్రకారం క్రిస్ పైనే అనుమానం వస్తుంది. చివరికి క్రిస్ తన ప్రెగ్నెంట్ భార్యని ఇంకా తన ఇద్దరు కూతురుల్ని చంపానని ఒప్పుకుంటాడు. క్రిస్ కి కోర్టు లైఫ్ లాంగ్ జైలు శిక్ష వేస్తుంది. ఈ కేసు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే వీటికి పర్ఫెక్ట్ గా కనిపించే జీవితం నిజంగా అలానే ఉంటుంది అనుకోవడం చాలా తప్పు. కేసులో మీకు షాకింగ్ అనిపించిన విషయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ వీడియో.